ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అండి. చాలా క్విక్గా టేస్టీగా ఉంటుంది. రండి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఆనియన్స్ టమాటోస్ని ఇలా కట్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక మనం ఎగ్స్ తీసుకోవాలండి. నేను ఒక 3 ఎగ్స్ తీసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పెప్పర్ అలానే సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోవాలి. తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ అయ్యాక కొద్దిగా కరివేపాకు అలానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలానే కొద్దిగా మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోవాలండి. చూసారు కదా, ఇలా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిపోయాక దీంట్లో కొద్దిగా టమాటో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా ఫ్రై చేసుకుందాం. టమాటో మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. అలానే కొద్దిగా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్ వేసుకుందాం. మీకు కారం ఇష్టమైతే కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్గుని తీసుకొని మనం మొత్తం మిక్స్ చేసుకుందాం. అంతే అండి, ఎగ్ రైస్ అయిపోయింది. మనం మిగిలిపోయిన రైస్తో కూడా ఎర్లీ మార్నింగ్ చేసుకొని తినేచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. బెస్ట్ ఆప్షన్ అండి లంచ్ బాక్స్కి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. థ్యాంక్ యూ సో మచ్.